గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయొచ్చు. లేదంటే యూట్రైన్ ఎంబోలైజేషన్ అనే విధానంలో వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతట అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయటం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలామంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. నడి వయస్సు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని ఒక అంచనా. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు నెలసరి చిక్కులతో పాటు పొట్టలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీ, GnRH ఇంజెక్షన్లు, కార్టరీ అబ్లేషన్, థర్మల్ చాయిస్ వంటి పద్ధతుల్లో చికిత్సలు చేస్తున్నారు. అవసరమైతే గర్భాశయాన్ని కూడా తొలగిస్తున్నారు. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ, ప్రత్యేకించి లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో పెద్దగా కోతలు పెట్టకుండా గర్భసంచిని తొలగించకుండానే ఇవాళ ఫైబ్రాయిడ్స్ని సులువుగా తొలగిస్తున్నారు. సో యూజువల్గా ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి కణితులు అంటే మనకి గర్భాశయంలో వచ్చే ఒక టైప్ ఆఫ్, తెలుగులో చెప్పాలంటే గడ్డలండి. ఇవి అంటే యూజువల్గా క్యాన్సర్ కాదు, బట్ వెరీ రేర్గా క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి మనకి జెనెటిక్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి వస్తాయి. యూజువల్గా 30 to 40sలో వస్తూ ఉంటాయి. కొంతమంది అంటే రీసెంట్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ వీటన్నిటి వల్ల కానీ ఎర్లీగా కూడా వస్తుంది అనమాట. అన్మ్యారీడ్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ అండ్ 30 to 40 yearsలో వెరీ కామన్గా వస్తుంటాయి. బట్ ఈ జెనెటిక్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల కూడా డిపెండ్ అయి ఉంటుంది. లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సెసివ్ ఒబెసిటీ అండ్ రీసెంట్గా మనకు మారుతున్న ఆహారపు అలవాట్లు కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ దే విల్ ప్లే వెరీ మేజర్ క్రూషియల్ రోల్. సో అనే క్యుములేటివ్ నోట్ వీటన్నిటి వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే కాన్స్టెంట్గా బ్యాక్ పెయిన్ ఉండడం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ మెన్సెస్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవడం, సివియర్ పెయిన్ అండ్ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే బిడ్డ గ్రోత్ని తగ్గించేలాగా ఇవి ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి వెరీ రేర్గా రప్చర్, దానివల్ల బ్లీడింగ్ అవ్వడం, ఇలా వెరీ వెరీ రేర్గా లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటాయి. బట్ యూజువల్గా మనకి బ్యాక్ పెయిన్, సివియర్ పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్ అండ్ బాగా అబ్నార్మల్ అండ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట మెన్సెస్ టైంలో. అండ్ డేట్స్ అనేవి కూడా మనకి ఎక్కువ రోజులు అవ్వడం, ఇర్రెగ్యులర్గా రావడం, వెంటనే రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. గర్భాశయంలో కణితుల్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయటం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్, MRI పరీక్ష ద్వారా ఫైబ్రాయిడ్స్ని గుర్తిస్తారు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ, హిస్టరోసాల్ఫింజియోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షల్ని చేయటం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయటం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. రక్త సరఫరాని నిలిపివేయటం ద్వారా ఫైబ్రాయిడ్ కుచించుకుపోయేలా చేసే యూటరైన్ ఎంబోలైజేషన్ అనే కొత్త ప్రక్రియ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం ఫైబ్రాయిడ్ అనే కాదు, జనరల్గా బాడీలో ఎక్కడైనా ఒక గడ్డ అనేది పెరగాలంటే దానికి తగినంత రక్త సరఫరా అనేది అవసరం అన్నమాట. సో మనం యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ద్వారా స్పెసిఫిక్గా ఫైబ్రాయిడ్కి సప్లై చేసే బ్లడ్ సర్క్యులేషన్ని కట్ చేస్తాం.
సో దట్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ స్ట్రింక్స్. యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ లేదా యుట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ అనేది వెరీ మినిమల్ ఇన్వాసివ్ ప్రొసీజర్ అండి. ఇది ఒక చిన్న పిన్ హోల్ ద్వారా మనం మీ బాడీలోకి స్పెసిఫిక్గా ఫైబ్రాయిడ్కి సప్లై చేసే రక్తనాళంలోకి ఒక చిన్న కెథెటర్ పంపించి మనం దానికి సప్లై చేస్తున్న బ్లడ్ సప్లైని కట్ చేస్తాం. సో ది మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి మీకు ఎలాంటి కోత, కుట్టు, మచ్చ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ డన్ అండర్ లోకల్ అనస్థీషియా. సో మీకు మేజర్గా జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియాస్ ఏమి ఉండవు. అండ్ డిపెండ్స్ ఆన్ పెయిన్ సివియారిటీ మీరు మ్యాక్సిమం 1 or 2 డేస్లోని యూ విల్ బికమ్ కంప్లీట్లీ నార్మల్. బికాజ్ ఎందుకంటే మనం సర్జరీ లాగా ఎక్కడ మేజర్గా కోత, కుట్టు ఏం పెట్టం కాబట్టి మీ రొటీన్ లైఫ్ స్టైల్కి మీరు చాలా త్వరగా రాగలరు. అండ్ సిమ్టమ్స్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా మీకు ఉన్న అబ్నార్మల్ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చాలా త్వరగా రిజాల్వ్ అవుతాయి. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి లైక్ నో ఎనస్థేషియా, నో స్కార్, నో సూచర్ టెక్నిక్. సో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా మీరు లిటరల్గా లైక్ ఓహో ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఒక్కొక్కసారి వెరీ రేర్గా పేషెంట్కి పెయిన్ లేకపోతే ఆల్మోస్ట్ సేమ్ డే డిశ్చార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ అనేది గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి దే విల్ గ్రో వెరీ ర్యాపిడ్లీ అండ్ వెరీ హ్యూజ్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే వేరే అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ అంటే బిడ్డ గ్రోత్ తగ్గడం, ఇంకా మదర్కి కూడా ఇబ్బందులు రావడం, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే ఎనటామికల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే బ్లడ్ వెజల్స్ యొక్క ఎనాటమీ, సమ్టైమ్స్ ఓవరీకి, గర్భసంచికి సప్లై చేసే రక్తనాళాలు ఒకే దగ్గర నుంచి రావడం, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిని చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దేర్ షుడ్ బి ప్రెగ్నెన్సీ ఫ్రీ పీరియడ్. అంటే అట్లీస్ట్ ఒక 6 months పాటు అనేది మనకి లైక్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోకుండా ఉండాలి మెయిన్గా. సో ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మొక్క ఏపుగా పెరగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా సరఫరా అవుతూ ఉండాలి. వేర్ల నుంచి నీటి సరఫరా ఆగిపోతే మొక్క క్రమంగా వాడిపోయి చివరకు ఎండిపోతుంది. ఎంబులైజేషన్ ప్రక్రియ కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది. ఎంబులైజేషన్ విధానంలో గర్భాశయంలోని కణితులకు ప్రాణాధారమైన రక్తాన్ని అందకుండా చేస్తారు. కణితులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను గుర్తించి వాటి గుండా రక్తం సరఫరా కాకుండా ఆపేస్తారు. దీంతో కణితికి రక్తం అందకుండా పోతుంది. దీంతో ఫైబ్రాయిడ్ కణితి క్రమంగా ఎండిపోయి చివరకు రాలిపోతుంది. ఎంబులైజేషన్ ప్రక్రియను గర్భసంచి తొలగించటానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఈ విధానం పెళ్లిగాని అమ్మాయిలకు బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ అనేది ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ నాట్ పెయిన్ఫుల్. ఎందుకంటే బికాస్ మేము ఒక చిన్న పిన్ హోల్ ద్వారా చేస్తాం. బట్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ మనం బ్లడ్ సర్క్యులేషన్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంత పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు పేషెంట్. దానికి కూడా మేము లైక్ ఆ పెయిన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండడానికి కొన్ని నెర్వ్ బ్లాక్ టెక్నిక్స్ కానీ లేదా కొన్ని సమ్ టైప్ ఆఫ్ మినిమల్ ఎనస్థీషియా వల్ల కానీ మేము ఆ పెయిన్ అనేది ఆల్మోస్ట్ నలిఫై చేస్తామన్నమాట. సో వెరీ మినిమల్ పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ అయితే కాదు. డెఫినెట్గా ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ చేసిన తర్వాత కూడా ఏంటంటే మనం పేషెంట్ ఫాలోఅప్లో ఉండమని చెప్తాము. ఒక 3 monthsకి 6 monthsకి అవసరమైతే రిపీట్ స్కాన్స్ చేపిస్తాము. సో యూజువల్గా నేను ఫాలో అయ్యేది ఏంటైతే మాత్రం ఒకసారి ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 1 month తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ నీడెడ్ ఒక స్కాన్ చేపిస్తానండి. లైక్ హౌ ఈస్ ద ట్రీట్మెంట్, లైక్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అంతా కట్ చేసామా లేదా, ఇంకేమైనా ఉందా, మళ్ళీ ఏమైనా నీడ్ ఉంటుందా అనేది చూసుకోవడం కోసం మాత్రం యూజువల్గా చేస్తాను. బట్ వన్స్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్ ప్రొసీజర్ దెన్ ఐ విల్ లైక్ పేషెంట్ జస్ట్ సింపుల్గా ఫాలోఅప్లో చెప్తాను. 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి. అది కూడా జస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్ సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఫాలోఅప్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ప్రొసీజర్ అయిన తర్వాత కూడా. ఫైబ్రాయిడ్స్ని తొలగించే ఎంబులైజేషన్, లాప్రోస్కోపీ వంటి ఆధునిక చికిత్సల్లో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. నొప్పి ఉండదు. ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల ఎంబులైజేషన్, లాప్రోస్కోపిక్ సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయటం సాధ్యమవుతోంది.